దేశభక్తులకు దేశద్రోహులకు మధ్య యుద్ధం జరగాల్సిందే. ఈ నెల 17వ తేదీ చెలో ఢిల్లీ జాతీయ ఎంఆర్పీఎస్ సోషల్ మీడియా మెత్తల చంద్రమాదిగా ఎంఆర్పీఎస్ సోషల్ మీడియా ఏపీ రాష్ట్ర కోఆర్డినేటర్. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైన మాదిగ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాదిగ మందకృష్ణ గారు పిలుపు మేరకు మాదిగలందరూ కదిలి రేపు 1వ తేదీన హైదరాబాదులో జరుగుతున్న మీటింగ్కి అందరూ విజయవంతం కావాలని 48వ వార్డు నుంచి మాదిగలందరం తరలి వస్తారు. రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు దేశభక్తులు కాదు, చట్టాలకు విలువనివ్వని వాళ్ళు దేశభక్తులు కాదు. రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాలకు విలువనిచ్చిన వాళ్ళే దేశభక్తులు అవుతారు. కాబట్టి మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే మేము మనుషులకు గుర్తించబడుతున్నాం. కాబట్టి మాకు కనీసం స్వేచ్ఛ వాయువులు తీసుకుంటున్నాం, కాబట్టి కొన్ని అవకాశాలు దక్కించుకుంటున్నాం. కాబట్టి మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ప్రమాణం. ఆయనను గౌరవిస్తున్నాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. మేము దేశభక్తులం. ఆయన రాష్ట్ర రాజ్యాంగం గౌరవించమంటే, ఆయన రాష్ట్ర చట్టాలకు విలువనివ్వమంటే ఈ దేశ పౌరులు కాకుండా పోతారు, బయట వాళ్ళు అవుతారు. బయట వాళ్ళను బయటికి పంపాల్సిన రోజు కూడా భవిష్యత్తులో అవుతుంది అనేసి కూడా మర్చిపోవద్దని. రాబోయే రోజుల్లో దేశభక్తులకు దేశద్రోహుల మధ్య యుద్ధం జరుగుతుంది. దేశభక్తులు ఎవరు? రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళు దేశభక్తులు, చట్టాలకు విలువనిచ్చే దేశభక్తులు. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు దేశభక్తులు కాదు, దేశద్రోహులు. ఈ దేశభక్తులకు దేశద్రోహుల మధ్యలో, రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్లకు రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళ మధ్యలో, చట్టాలకు విలువనిచ్చేటోళ్ళు చట్టాలను ధిక్కరించే వాళ్ళ మధ్యలో యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి ఎంఆర్పీఎస్ నేతృత్వం అవుతుంది. ఇక్కడనే కాదు, ఏ ఢిల్లీలో దాడి జరిగిందో, ఏ సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నదో, ఏ మానవ కమిషన్ ఢిల్లీలో ఉన్నదో, ఏ ఢిల్లీ పోలీస్ యంత్రం ఢిల్లీలో ఉన్నదో, ఏ సుప్రీంకోర్టు న్యాయ ఢిల్లీలో ఉన్నదో, ఆ ఢిల్లీలోనే ఈ నెల 10వ తారీఖు నాడు చెలో ఢిల్లీ వేస్తున్నాం. ఆ ఢిల్లీ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ